ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. నిన్న ఒక్కరోజే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు 2 సార్లు భేటీ అవ్వడం జరిగింది. మళ్ళీ 8వ తారీఖు మళ్ళీ భేటీ అవుతున్నారనే వార్త కూడా మనకి వినిపిస్తుంది. అయితే ఈ భేటీల వెనుక కారణం ఏంటి అనే విషయాలు మనతో వివరించడానికి మన ముందున్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న రెండు సార్లు భేటీ అవ్వడం జరిగింది. మళ్ళీ 8వ తారీఖు కూడా భేటీ ఉంటుందంటే మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇన్నిసార్లు భేటీ అవ్వడానికి కారణం ఏంటి? సీట్ల విషయంలో ఒక కొలిక్కి రాకపోవడమేనా, లేదా పొత్తు విషయంలో ఏమైనా ఉందంటారా? బీజేపీతో పొత్తు గురించి కానీ ఏదైనా దేనికి వల్ల ఇన్నిసార్లు భేటీ అవుతున్నారంటారు? పొత్తు విషయంలో వేరే అభిప్రాయం లేదు. వాళ్ళు పదే పదే క్లారిటీ ఇస్తున్నారు. చంద్రబాబు గారు క్లారిటీ ఇస్తున్నారు, ఇంకో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇస్తున్నారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అంటూ వాళ్ళ పొత్తు ధర్మాన్ని పదే పదే చెప్తున్నారు. పొత్తు విషయంలో వేరే అభిప్రాయం లేదు. కాదు, సీట్ల సర్దుబాటు విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అంటే జనసేన టీడీపీ మధ్య 25 నుంచి 30 సీట్లకు ఒక సూత్రపై అంగీకారానికి వచ్చారు. కానీ జన సైనికుల నుంచి కొంతమంది నుంచి, ప్రత్యేకించి హరిరామ్ జోగి గారు లాంటి పెద్ద మనుషుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అయితే ఏంది, జనసేనలో పెరుగుతున్నటువంటి చేరికల వల్ల అయితే ఉంది, జనసేన మరికొన్ని సీట్లు కావాలని పట్టుబట్టడంతో మన సీట్ల సర్దుబాటు మొదటికి వచ్చింది. ఇప్పుడు నిన్న కొత్తగా కొన్ని లిస్టు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. మాకు కొన్ని సీట్లు అదనంగా కావాలని చెప్పి. మొదట్లో 25 నుంచి 30 సీట్లు ఒప్పుకున్నారు. ఇప్పుడు సీట్లు పెంచాలని అడుగుతున్నారు. కాకపోతే ఆ సీట్లు పెంచే విషయంలో అక్కడ టీడీపీ ఉంది కదా, అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు కదా, అక్కడ గందరగోళానికి గురవుతాం అని చెప్పేసి భావాన్ని చంద్రబాబు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక పులి స్టాప్ అయితే పడింది. అయితే దీనికి కామ అయితే పడింది. పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. పులి స్టాప్ ఎక్కడ పడాలి, ఎవరి ద్వారా పడాలి? ఒకటి పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించాల్సింది ఏంటి అంటే, జన సైనికులు గమనించాల్సింది అంటే, పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే వైసీపీ కొంత రెచ్చగొట్టిన వైఖరి వల్ల కావచ్చు, కొంతమందిలో ఉన్నటువంటి విపరీతమైన అభిమానం వల్ల కావచ్చు, సీట్లు విపరీతంగా ఒక 50 నుంచి 60 సీట్లు కావాలంటే ఒక డిమాండ్ జన సైనికుల నుంచి ఎక్కువగా ప్రోబ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ప్రత్యేకించి వైసీపీ లేపుతున్న వివాదం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ నాయకుడు అక్కడ ప్యాకేజ్ స్టార్గా మారిపోయాడు, చంద్రబాబు గారు ఎట చెప్తే అట్ట డూడు బసం లేక తలుపుతున్నాడు తప్ప ఓకే మీ నాయకుడు ఏమైనా సీఎం అవుతాడా, మీకు ఏమైనా ప్రయారిటీ ఇస్తాడా, ఇలా రకరకాలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను వైసీపీ వదులుతుంది, టీజర్స్ వదులుతుంది. దీని భాగంగానే హరిరామ్ జోగి గారు లాంటి వాళ్ళు మనకి 50 సీట్లు కాదు, 60 సీట్లు కాదు, లేదా పొత్తు వేస్తే కదా అని చెప్పేసి అన్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ప్రజారాజ్యం చిరంజీవి గారు పార్టీ పెట్టిన కొత్త ఆ రోజుల్లో చిరంజీవి గారికి విపరీతమైన అభిమానం రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆ రోజుల్లో ఆ పార్టీకి వచ్చింది 18% ఓట్ బ్యాంకు, 18 సీట్లు. సాక్షాత్తు చిరంజీవి గారు పాలకుల్లో ఓడిపోయారు, తిరుపతిలో గెలిచారు, అది వేరే విషయం. తర్వాత అల్లు అరవింద్ గారు ఓడిపోయారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు పోటీ చేసినటువంటి మొట్టమొదటి ఎన్నికలు 2019 ఎన్నికలు. 2019 ఎన్నికల్లో భీమవరంలోనూ తర్వాత గాజువాకలోనూ 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. నరసాపురంలో నాగబాబు గారు ఓడిపోయారు. తర్వాత మన నెంబర్ 2గా చెప్పబడుతున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓడిపోయారు. సో మొత్తంగా గత ఓటముల నుంచి జనసేన నేర్చుకోవాల్సింది. కానీ ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ గెలవగలమో 90% గెలవగలిగిన చోట మాత్రం సీట్లు అడగాలి. వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంది, ప్రతి చోట ఉంది. జనసేనకి గెలుపోటముని ప్రభావితం చేసే ఓటు బ్యాంక్ ప్రతి నియోజకవర్గంలో ఉంది, కానీ గెలిచే ఓటు బ్యాంక్ లేదు. ఆ పార్టీకి ఒక నిర్మాణాన్ని ఆ పార్టీని చేసుకోలేకపోయింది. రెండోది 2-3 జిల్లాలకి ఆ పార్టీ ప్రధానంగా పరిమితం అయిపోయింది. వారాహయాత్ర కూడా అంతే కదా, ఈస్ట్ వెస్ట్ వైజాగ్ జరిగింది, జిల్లా మొత్తం స్టేట్ వైడ్ జరగలేదు కదా యాత్ర, రాయలసీమలో జరగలేదు కదా. సో నిర్మాణంలో ఆ పార్టీ కొంత లోపం జరిగింది. దాన్ని గమనించుకొని సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. సీట్ల సర్దుబాటు మాత్రమే కాదు, ఓటు ట్రాన్స్ఫర్ చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి టీడీపీ గెలిచే చోట జనసేనకి ఇచ్చి, జనసేన గెలిచే చోట టీడీపీకి ఇస్తే సహజంగా కార్యకర్తల గందరగోళం ఏర్పడి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండదు. ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే అది ఖచ్చితంగా వైసీపీకి లాభం జరిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల సాక్షిగా పొత్తు ప్రకటన చేశారో బీజేపీతో సంబంధం లేకుండానే, ఆ బీజేపీతో సంబంధం లేకుండా ఆ రోజు దేని కోసం చేశారు? ఈ వైసీపీ వ్యతిరేక ఓటు రాష్ట్రంలో చేరకూడదు అనేటువంటి ఒకే ఒక ఎజెండాతో చేశారు. ఆ ఎజెండా కట్టుబడి జనసేన సీట్లు సర్దుబాటు చేసుకోవాలి. ఇక బీజేపీతో పొత్తు అంటారా? వాస్తవానికి బీజేపీతో పొత్తు చంద్రబాబు గారికి ఇష్టం ఉందేమో కానీ టీడీపీకి ఆర్డర్గా ఇష్టం లేదు. ఎందుకంటే బీజేపీ జగన్ గారికి సహకరిస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఇండైరెక్ట్గా జగన్ గారికి ప్రతి విషయంలో సహకరిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే 32 ఛార్జ్షీట్లు ఉన్నటువంటి జగన్ గారు ఈ రోజుకి ఎంక్వైరీకి వెళ్లకుండా సహకరించకుండా ఉంటే ఎందుకు ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేయట్లేదు? ఆ ఎంక్వైరీలు ఎటుపోయాయి? తర్వాత అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ ఎందుకని జరగలేదు? తర్వాత రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో ఏమాత్రం లేకపోయినా జగన్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు బీజేపీని?
పోలవరం నిధుల విషయం ఎందుకు ప్రశ్నించట్లేదు? విభజన హామీల విషయం ఎందుకు ప్రశ్నించట్లేదు? బీజేపీ మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని పెద్ద మనిషి ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే వీళ్ళ మధ్య ఏదో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ నడుస్తుంది అనేటువంటిది బలమైన అనుమానం. రెండోది ఏంటంటే మొన్న చంద్రబాబు గారి అరెస్టులో కూడా వెనకాల బీజేపీ ఉండబట్టే జగన్ గారు అంత డెసిషన్ తీసుకున్నారనేటువంటిది చాలా టీడీపీ క్యాడర్లో బలమైన అనుమానం. సో ఈ బలమైన అనుమానాల మధ్య టీడీపీ క్యాడర్కి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. టీడీపీకి కష్టంగా ఉంది, బీజేపీకి నష్టం అని చెప్పేసి, బీజేపీ ఉంటే నష్టం అని చెప్పేసి భావిస్తూ ఉంది. కాకపోతే ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామి, లాంగ్ రన్లో ఆయన బీజేపీతో ట్రావెల్ చేస్తున్న వ్యక్తి కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కావాలంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్న బీజేపీని కూడా తీసుకుపోవాలి పొత్తులో ముందుకి. ఎందుకంటే 2014లో టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ అంటే జనసేన పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళాయి కాబట్టి మళ్ళీ అదే రిపీట్ చేయాలని తప్పనిసరి పరిస్థితులు చంద్రబాబు గారు ఉన్నారు. అదిగాక రేపు మళ్ళీ కేంద్రంలో మోడీ గారే వస్తారు కాబట్టి మోడీ గారు జగన్ గారు ఇస్తున్నటువంటి ఇండైరెక్ట్ సహకారం బంద్ చేయాలంటే తీసుకొచ్చి బీజేపీని తీసుకొచ్చి తమతో కట్టేసుకోవాలని చెప్పేసి ఒక కాలం మేరకు చంద్రబాబు గారు బీజేపీని పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాకపోతే బీజేపీ మాత్రం పైకి సమదూరం అని చెప్తుంది. ఎందుకంటే ఇవాళకి జగన్ గారితో వాళ్ళకున్న అవసరాలు, రాజ్యసభలు ఇప్పటికీ వాళ్ళకి చాలా బయట వస్తున్న లీక్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారికి 3 రాజ్యసభ సీట్లు వస్తున్నాయి, దాంట్లో ఒక సీట్ని బీజేపీకి ఇస్తారు అటువంటి తాకు. ఎందుకంటే గతంలో ఇచ్చారు కదా. గతంలో సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ గారు, అంబానీ గారి కుటుంబం అని చెప్పేసి ఆరోపించినటువంటి వైసీపీ వాళ్ళు ఈ జగన్ గారు మోడీ గారు అడగగానే అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చేశారు, గుజరాతీ కుటుంబానికి. ఓకే. సో ఏమాత్రం ఆంధ్రాతో సంబంధం లేని గుజరాతీలకు ఎందుకు రాజ్యసభ ఇచ్చారంటే మోడీ గారి కోసం. సో ఈ రోజు వరకు మోడీ గారిని ఏ రోజు జగన్ గారు ప్రశ్నించిన పాపాను పోలేదు. కాబట్టి జగన్ వాళ్ళ చేతిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన అలానే ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఎవరితో పొత్తు వద్దని చేసి బీజేపీ ఆలోచనగా ఉంది. సమదూరంగా పోదాం, వైసీపీకి సహకరిద్దాం. వాస్తవంగా వైసీపీకి సహకరిస్తున్నారనే మాట ఒక ఎనలిస్ట్గా నేను, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వేరే వ్యక్తిలో చెప్పడం కాదు. సాక్షాత్తు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు సభలో చెప్పారు, మీరు వైసీపీకి సహకరిస్తున్నారు, జగన్ గారికి సహకరిస్తున్నారు, మీరు వాళ్ళకి సహకరించుకుంటే మాతో పొత్తులో ఉంటే మేము ఎలా ముందుకు పోగలను, నాకు రోడ్ మ్యాప్ మీరు ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఓకే సార్, అయితే మొత్తానికి మీరు అంటున్నట్లయితే బీజేపీ, జనసేన, అది బీజేపీ ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తోంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తే ఒక పర్లేదు, వైసీపీ పార్టీకి అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఏం అందించట్లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిందా? రాజధాని కట్టకపోతే అడగట్లేదు, రాజధానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు. మీరు అంటున్నట్లు బీజేపీ మొత్తానికి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్లయితే వాళ్ళతోనే కలవచ్చు కదా. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తనే వార్తలు తప్ప మనకి ఎక్కడా కూడా వైసీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు ఎందుకు వినిపించట్లేదు? వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు అనే వార్తలు తప్ప మనకి ఎక్కడా వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా మనకు వినిపించట్లేదు. వైసీపీ ఎప్పుడుతో పొత్తు పెట్టుకోదమ్మా, పెట్టుకోదు. కానీ ఇండైరెక్ట్ సహకారం అందిస్తున్నాయి కనుక కూడా ఇప్పుడు వైసీపీతో బీజేపీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కూడా నష్టమే. వైసీపీతో డైరెక్ట్గా బీజేపీ పొత్తు పెట్టుకోదు, ఓకే, అంతా ఇండైరెక్ట్ సహకారాలే. రెండోది, టీడీపీ జనసేనతో బీజేపీ వచ్చే అవకాశం ఉందని ఎక్కడ పుకారు అంటే జనసేనతో బీజేపీ ఆల్రెడీ ఉంది. 2014లో ఆల్రెడీ 2 పొత్తు పెట్టుకుని ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తు పెట్టుకుని ఉన్నాయి కాబట్టి. రెండోది, టీడీపీ లాంగ్ రన్లో ఎన్డీఏలో భాగస్వామి. ఇలా ఎన్డీఏ అనే కూటమిని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు గారి పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారు పనిచేశారు. సో లాంగ్ రన్ ఫ్రెండ్షిప్ బీజేపీకి, టీడీపీకి ఉండటం వల్ల ఆ అనుమానాలు, అభిప్రాయాలు, ఆ రూమర్స్ వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏంటంటే బీజేపీ ఏం మమ్మల్ని చంద్రబాబు అడగలేదు కదా అని, చంద్రబాబు గారు ఏమో వాళ్ళని అడిగేది ఏంటి అని చెప్పేసి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నాలు. సో ఏదేమైనా సరే జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా గందరగోళంగా ఏపీలో ఉండడానికి కారణం ఏంటంటే బీజేపీ వైఖరి. అంటే పొత్తు ఒకరితో ప్రయాణం ఒకరితో అన్నట్టు, పొత్తు ఏమో క్లారిటీ ఇవ్వట్లేదు, టీడీపీతో పోతున్నా లేదా, ప్రయాణం మాత్రం వైసీపీతో చేస్తూ ఉంది, వైసీపీ రక్షిస్తూ ఉంది. వాళ్ళ ఉద్దేశాలు క్లియర్, బీజేపీ ఉద్దేశాలు క్లియర్. బీజేపీ ఉద్దేశాలు ఏంటి అక్కడ చూద్దాం. ఎవరో ఒకళ్ళు, ఒకవేళ వైసీపీ మళ్ళా గెలిస్తే, టీడీపీ మళ్ళీ ఓడిపోతే చంద్రబాబు గారు వయసు అయిపోతుంది కాబట్టి పొలిటికల్గా టీడీపీ కనుక పొలిటికల్గా కిల్ అయిపోతే ఆ స్పేస్ని నేను ఆక్రమించుకోవచ్చు. నాకు ఎలాగో పవన్ కళ్యాణ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఒక ప్లేస్ వాల్యూ ఉంది, అవసరం చిరంజీవిని కూడా తీసుకొచ్చి ముందు పెడదాం. మొన్న ఎందుకు ఇచ్చారనుకున్న పద్మవిభూషణ్, దాంట్లో కూడా రాజకీయం ఉంది. సో మొత్తానికి ఇప్పుడు కాప్ ఓట్ బ్యాంక్ని తీసుకొచ్చేసి ముందు పెట్టుకుందాం. తర్వాత కమ్మోట్ బ్యాంక్ని ఆటోమేటిక్గా పురంధేశ్వరి కార్యం చేస్తారు. కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ని కూడా తీసుకొచ్చి ముందు పెడదాం. కాబట్టి వీళ్ళందరిని తీసుకొచ్చి ముందు పెట్టేసి ఏపీలో బీజేపీకి నా బీజం వేద్దాం. ఎందుకంటే వైసీపీ పొలిటికల్గా ఇదైతే ఆ ఓట్ బ్యాంక్ అంతా పాత కాంగ్రెస్ పోయింది, వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్. అది ఎక్కువ ఓట్ బ్యాంకు క్రిస్టియన్స్, రెడ్డియస్. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ బీజేపీ రాదు. సో టీడీపీతో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈజీగా బీజేపీకి వస్తుంది.
రెండోది టీడీపీ పొలిటికల్గా కిదిగడానికి ఎక్కువ స్కోప్ ఉందని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు వయసు అయిపోతుంది కాబట్టి మరోసారి వరుసగా ఓటమి పాలైతే టీడీపీకి పొలిటికల్గా కిదిగడానికి అవకాశం ఉందనేటువంటిది బీజేపీ భావన. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లోనే మొన్న ఓటమి తర్వాతే టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి కాబట్టి టీడీపీని మింగేద్దామని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ పొలిటికల్గా అది వర్కౌట్ కాలే. అన్ని చోట్ల నార్త్లో అయినట్టు సౌత్లో కాదు, పచ్చికింటి ఆంధ్రప్రదేశ్లో అసలే కాదు. బీజేపీని అంత ఈజీగా నమ్మరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనుకున్న ప్లాన్లు వర్కౌట్ కాలేదు కాబట్టి రేపటికైనా అవకాశం దొరికిద్దేమో. ఎందుకంటే కాపు ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ చిరంజీవిని ముందు పెడదాం, కమ్ ఓట్ బ్యాంక్ పురంధేశ్వరిని జూనియర్ ఎన్టీఆర్ ముందు పెడదాం. అట్లా క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంక్ నిర్మించుకొని హిందుత్వ బేస్ ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి ఓట్ బ్యాంక్ని బీసీ ఓట్ బ్యాంక్ని కూడా లాగేసుకుంటే జగన్ యాంటీ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని బీజేపీ వెనక ర్యాలీ చేసుకోవచ్చు. టీడీపీని పొలిటికల్గా కిల్ చేయగలిగితే చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి ఎందుకు సహకరించారనుకున్నారు మోడీ? ఇదే కారణం. చంద్రబాబుని కనుక అరెస్ట్ చేసి లోపల పెట్టి ఎన్నికలకు కనుక వెళితే మళ్ళా వైసీపీని గెలిపిస్తే చంద్రబాబుని టీడీపీని లేకుండా ఏపీలో చేయగలిగితే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్కి బీజేపీ హీరోయిజం తీసుకోవచ్చు, అపోజిషన్ రోల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏదో ఒకరోజు జగన్ ఓడిపోయే రోజుకి అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి ఒక రాంగ్ రన్ టార్గెట్తో చేసింది. కాకపోతే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడలేదు. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ జనసేన ఎప్పటి వరకు సీట్లు ప్రకటించే అవకాశం ఉంది? వీళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఏదైతే అసమ్మతి కానీ మనకి ఏదైతే సహకారం ఒకరికొకరు పరస్పర సహకారం లోపించిందో ఇదంతా ఎప్పటి వరకు సెట్ అవుతారంటారు? సహకారం లోపించిందని మీకు ఎవరు చెప్పారు? సహకారం లోపించేది ఏమీ లేదు. అవన్నీ రూమర్స్. 8వ తారీఖు మోస్ట్లీ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. నేను ఇందా చెప్పినట్టే సీట్ల సర్దుబాటు ఆల్రెడీ ముగిసింది. ఆ 25 నుంచి 30 సీట్లు ఆల్రెడీ అయిపోయినాయి. కాకపోతే జనసేన ఇంకా కొన్ని సీట్లు అదనంగా కావాలని చెప్పేసి కండిషన్స్ పెట్టింది. దాని మీద కూడా ఒక క్లారిటీ నిన్న 2వ దఫా భేటీలో వచ్చేసింది. 8వ తారీఖు ఎనీవే ఫైనల్గా ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. మేనిఫెస్టోకి సంబంధించి సీట్ల సర్దుబాటు సంబంధించి బీజేపీతో గురించి పొలిటికల్ ట్రావెల్ గురించి ఈ 3 విషయాలు 8వ తారీఖు ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం కనపడతాం. ఓకే సార్, మొత్తానికైతే వీళ్ళిద్దరూ 8వ తారీఖు భేటీ అనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అయితే మీరు చెప్తున్నారు. ఓకే సార్, ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ.